నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టాటా చారిటబుల్ ట్రస్ట్, పాస్టినా ఫౌండేషన్ మరియు పిల్లర్ మాతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టాటా హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ కాకుమాను జ్యోతి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా నిర్వహించారని, సమాజం కోసం అపర్నిశలు ఆమె శ్రమిస్తూ ఉంటారని కొనియాడారు. కాకుమాను జ్యోతి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దాతలు సహకరిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తామని, సమాజం కోసం శ్రమిస్తానని చెప్పారు. అన్నదాన వితరణ కార్యక్రమంలో SR7 టీవీ మేడ్చల్ రిపోర్టర్ కొండలరావు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బాణాల ప్రేమలత. గెల్ టాటా మన చారిటబుల్ ట్రస్ట్లో నేను ఒక సభ్యురాలిని. మేడం జ్యోతి మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాము. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జ్యోతి మేడం గారికి అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం అండి, నా పేరు లావణ్య. దేవరయాంజల్ నుంచి వచ్చాము. ఇక్కడ ఆల్ టాటా మనీ ట్రస్ట్ నుంచి జ్యోతి మేడం త్రూగా ఇక్కడ మేము ఒక మెంబర్. అందులో ఇలాంటివి బట్ట దానము, భోజన దానము ఇలాంటివి ఎన్నో చేస్తున్నాము. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో భోజన కార్యక్రమం పెట్టారు. ఇక్కడ మేము అందరము మెంబర్స్ అంతా ఇక్కడ వచ్చి అన్నదానం చేశాము. ఇలాంటివి ఇంకా ముందుకు అంచెలంచెలుగా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు లత. ఇక్కడ జ్యోతి మేడం గాంధీ అంబేద్కర్ జయంతి సందర్భంగా జ్యోతి మేడం ఇక్కడ అన్నదానానికి ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చాము మేము. జ్యోతి మేడం అన్ని సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నారు. బట్టలు పంపిణీ కానీ, అన్నదానం కానీ, చిన్నపిల్లలకి బుక్స్ లేకున్నా వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సహాయం చేయడంలో అన్నింటిలో మన జ్యోతి మేడం ముందడుగు వేస్తున్నారు. అందువల్ల మేము కూడా ఇక్కడికి వచ్చాము మేడం తరఫున. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో మేడం జ్యోతి మేడం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేడంకి ధన్యవాదాలు SR7 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. కొండలరావు ప్లస్ మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి, ఎలా టాటా మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ అన్నదానం మన గాంధీ హాస్పిటల్లో మేము అన్నదానం చేయడం జరిగింది. ఇంకోటి మా మదర్ లాస్ట్ 5 years నుంచి ఎలా టాటా ట్రస్ట్ని నడిపిస్తున్నాడు.
ప్లస్ ఇంకా క్లాత్ కానీ ఎవరికైనా బట్టల పంపిణీ కానీ బుక్స్ కానీ ఎవరికి ఎట్లా సపోర్ట్ చేయాలో మా మదర్ చేస్తున్నాను. మా మదర్కి కూడా నేను సహకరించాను. మా మదర్కి కూడా ఇంకా చేయాలని వాళ్ళ కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి గుడ్ హెల్త్ ఇచ్చి అందరికీ థ్యాంక్ యూ అని చెప్తున్నాను. దీనితో పాటు ఎవరైనా దాతలు ఏమైనా వస్తే కనుక సంతోషం ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ఆర్గనైజర్ సింగర్. మన టాటా హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జనహిత సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న వితరణ కార్యక్రమానికి నేను కూడా వందలు సందర్శిస్తున్నాను. మన టాటా హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ కాకుమాన్ జ్యోతి గారు ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో వందల ప్రోగ్రాంలు చేశారంటే వాటిల్లో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే అన్ని స్వార్థాలతో కూడిన ఈ సమాజంలో ఎదుటి వారికి సాయం చేయాలని దృక్పథంతో మీరు ఎంతో కృషితోటి ఫండ్స్ లేకుండా కూడా సొంత ఫండ్స్తో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని అదేవిధంగా మన SR7 న్యూస్ ఛానల్ CEO శరవణన్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు మీ బర్త్డే అంబేద్కర్ జయంతి 2 రావడం గొప్ప విషయం. అంబేద్కర్ ఆశయాలు కూడా మీరు ముందు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొండలో సీఎం. థ్యాంక్ యూ.